మామిడి రైతులకు దిగులు మొదలైంది. ఓవైపు వాతావరణంలో మార్పులతో పూత రాలిపోతుంది, మరోవైపు చీడపీడలతో పంట నాశనమవుతూ ఉంటే కన్నీరు పెడుతున్నాడు రైతు. ఇప్పటికే సగానికి పైగా పంట దెబ్బతింది. మిగతా పంటైనా చేతుకు అందుతుందో లేదని తల్లడిల్లిపోతున్నాడు మామిడి రైతు. మామిడి రైతుపై ప్రకృతి పగబట్టింది. జనవరి ఆరంభం వరకు ఆశాజనకంగానే ఉంది పరిస్థితి. కానీ తర్వాత చీడపీడల బెడద మొదలయ్యింది. కొత్త తెగులు రావడంతో పూత రాలిపోతుంది. ముఖ్యంగా బంగినిపల్లి మామిడి పూత రాలిపోతుంది. ఈ సంవత్సరం మసిపురుగు పేనుబడి మామిడి తోటలో బాగా ఖరాబ్ అయిపోయి కాయలు నిలవలేదండి. ఇట్లా కాళ్ళగా అయిపోయినాయి తోటలన్నీ. ఈ మసిల్లే పురుగుబడి మసిపురుగులే పడి పేను ఇలాంటివి పడి ఎలాంటి మందులు కొట్టినా కాస్ట్లీ మందులు కొట్టినా కానీ రికవర్ అవ్వలేదు తోటలన్నీ కూడా. సాధారణంగా జనవరిలో పూత వస్తుంది, కానీ ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరిలో మొదలయ్యింది. ఏ చెట్టు చూసినా పూత అద్భుతంగా రావడంతో దిగుబడికి ఢోకా ఉండబోదని భావించారు రైతులు. కానీ పూత పిందె కట్టేలోగా నేలరాలిపోతుంది. వాతావరణంలో మార్పులకు తోడు కొత్త రకం పురుగులు తోడయ్యాయి. దీంతో పూత మాడిపోయి పిందెలు రాలిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతుంది. సువర్ణరేఖ, శిలం, తోతాపురి, బంగినపల్లి ప్రధానంగా పండిస్తున్నారు. 40 నుంచి 50 లక్షల టన్నుల వరకు పంట దిగుబడి వస్తుంది. ఈ ఏడాది కనీసం 45 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ పూత పట్టింది మొదలు పురుగులు, వైరస్లు విజృంభించాయి. ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పుల వల్ల పూత రాలిపోతుంది. కోడిపోయిన విపరీతం నష్టమండి. అసలు కోడిపోయిన ఇటు కొట్టుకుంటూ వెళ్తున్నా అటు లేచిపోతుంది. లేచి అవతలకెళ్ళి కానీ మళ్ళీ వచ్చి వాళ్తుంది. అంతే. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా తెల్లారి కోడిపోయిన ఫుల్. అబ్బే ఇంకేం కంట్రోల్ చేయలేకపోయాం. ప్రస్తుతం మామిడి పంటపై వాతావరణ ప్రభావం తీవ్రంగా ఉంది. మిరపను ఆశించే నల్ల తామర పురుగు 2 ఏళ్లుగా మామిడిపైన దాడి చేస్తోంది. అలాగే కొత్త రకం గొంగిలి పురుగు బెడద ఎక్కువయ్యింది. అయితే పురుగుల మందుల కంటే ఆర్గానిక్ విధానాలతోనే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు హార్టికల్చర్ అధికారులు. తెగుళ్ళు అనేవి వస్తున్నాయండి. దానివల్ల కూడా కొంచెం ఇవన్నీ నివారణ చర్యలు చేసుకుంటూ వెళ్ళడమే. మనకి కాయ నిలబడాలి అంటే మనకి భూమిలో ఆర్గానిక్ శాతం అనేది బాగా తక్కువగా ఉంది. ఇంతకుముందు రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేసేవాళ్ళు, పశువుల ఎరువు వేయడం అని అదని. ఇప్పుడు రైతులు ఎవరు ఆర్గానిక్గా దృష్టి పెట్టట్లేదండి. ఆర్గానిక్ చేసేవాళ్ళు ఉన్నారు సార్. మనకి ఏపీసీఎన్ఎఫ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు స్టాఫ్ రైతులకి అవగాహన కల్పించడం, ఈ పంచగవ్య కానీ ఘనజీవామృతం కానీ ఎలా వాడాలి, ఎలా తయారు చేయాలనే విధానాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా చేస్తారు. కానీ రైతులు ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది మేము అవగాహన కల్పిస్తున్నాం, కానీ చాలా తక్కువ మందే ఉన్నారండి మ్యాంగోలో. సో ఓవరాల్గా నూజివీడు సరౌండింగ్స్లో ఎన్ని హెక్టార్ల మామిడి పంట ఉండే అవకాశం ఉంది? మనకి దాదాపుగా 35,000 ఎకరాలు ఉంది సార్. ఈ నూజివీడ్ డివిజన్లో 35,000 ఎకర్స్ ఉందండి. అంటే ఓవరాల్గా నూజివీడు కావచ్చు, ఈ చుట్టుపక్కల అన్నీ కూడా కలుపుకుని ఒక 1,00,000 ఎకరాల పైనే ఉంటుంది. కానీ అయినప్పటికీ ఇప్పుడు ఈ కండిషన్స్తో కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు, ఉండట్లేదు, పంట చేయట్లేదు, ఈ రకమైనటువంటి పడుతున్నాయి. అటువంటి కండిషన్స్ వచ్చిన వాళ్ళకి ఎట్లా చెప్తారు? అంటే రైతు పురుగులు తెగుళ్ళ వల్ల కొంతమంది కల్టివేషన్ చేయలేక, కొంతమంది సార్ నాన్ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, అమెరికాలో ఫారెన్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ జస్ట్ లీజ్కి ఇచ్చేస్తారు, ఆ కల్టివేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఆయిల్ పామ్ కూడా ఒక ప్రత్యామ్నాయ పంటగా మారింది. రైతులకి కోతులు బెడద అవి లేకుండా ఉంది కాబట్టి రైతులు దాని వైపు, కొత్తగా వేసేవాళ్ళు దాని వైపు మొగ్గు చూపుతున్నారండి. ఇంకొకటి హ్యూజ్ ప్లాంటేషన్స్ వల్ల రైతులు హార్వెస్టింగ్ ఇబ్బంది అయ్యి దానివల్ల డైవర్ట్ అవుతున్నారు తప్పితే మ్యాంగో అనేది ఎప్పటికైనా ఇట్ ఈస్ ఏ గోల్డెన్ క్రాప్ అండి. మనకి ఫారెన్ ఎక్స్పోర్ట్ అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా మనకి తీసుకొస్తారని చెప్తున్నారు. కాబట్టి రైతులు, మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా తక్కువ ఉంది సార్. ఆయిల్ పామ్ అనేది వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటేనే మనకి అది సస్టైనబుల్ అవుతుంది. ఆయిల్ పామ్ కూడా వాటర్ తక్కువగా ఉన్న సస్టైనబుల్ అయ్యే ఒకే ఒక క్రాప్ ఏంటంటే మ్యాంగోనే. అంటే సాయిల్ ఎలా ఉంటుంది ఇక్కడ? పర్లేదా? సాయిల్లో ఇబ్బంది ఏం లేదు సార్. సాయిల్లో ఎన్రిచ్మెంట్ లేదు. మనకి సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు విపరీతమైన మందులు కొట్టడం వల్ల అవి చనిపోవడము, మనకి చెట్లలో రెసిస్టెన్స్ లేకపోవడము. మనం అవగాహన కల్పించినప్పటికీ రైతులో కొంత భయం, మనం కొట్టకపోతే ఈ తోట అనేది ఉంటుందా అని చెప్పేసి భయంతో కొంత కొట్టేస్తున్నారు. పురుగు మందులు
షాపుల వాళ్ళు భయపెట్టే దాంతో కొంత కొట్టేస్తున్నారండి. మామిడి పంటను కాపాడుకోవడం ఒక ఎత్తైతే అమ్ముకోవడం మరో ఎత్తు. కాయ 10 రూపాయలు దాటడం లేదు. క్వింటాల్కు 10,000కు మించి ఇవ్వడం లేదు. ఇక మామిడి తోట తీసుకునే వ్యాపారులు మా పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మేము 35 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాం. హైదరాబాదు, నాగపూర్ పర్లేదు సార్, విజయవాడ పర్లేదు, ఇక్కడ మాకు దగ్గరలో ఈదర్ ఉంది సార్, ఈదర్ మార్కెట్ పర్లేదు. దూరం వెళ్ళలేని వాళ్ళు ఈదర్తో వెళ్తారు సార్. టన్ను 25,000 30,000 అన్నారు. ఇప్పుడు నిన్న 3 రోజుల నుంచి ఏమో 10,000 7,000 8,000 కాడికి వచ్చింది. అలా పడిపోయింది సార్. అది నష్టం. అక్కడక్కడ ఆకాయ ఏరితే కూలోళ్ళకి 1,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, ఆడ మనిషికి 500 ఇవ్వాల్సి వస్తుంది. ఈ కాయ ఏరుకొని వెళ్తేనేమో 25,000 30,000 అని గబాబు కోసేమో ఇప్పుడేమో 7,000 8,000 అన్నారు. మళ్ళీ అదొక నష్టం సార్. ఇప్పటికే సగానికి పైగా పంట దెబ్బతిందే. దీంతో మిగతా పంటను కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు రైతులు. కాయలకు బుట్టలు కడుతున్నారు. వ్యయ ప్రయాసలు కోర్చి పంటను మార్కెట్కు తీసుకెళ్తే గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈసారి మామిడి పంటను నమ్ముకున్న రైతులకు భారీ నష్టాలు మిగిలాయి. నూజివీడు మామిడి రైతుపై ప్రకృతి పగబట్టింది. చెట్టుకు చీడపీడల బెడద మొదలైంది. కొత్త తెగులు రావడంతో పూత రాలిపోతుంది. ముఖ్యంగా బంగెనపల్లి మామిడి పూత ఎండిపోవడంతో తీవ్ర నష్టం కలిగిందని వాపోతున్నారు రైతులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. అనే అందరం కూడా అబ్బా తీయగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, లేకపోతే ఎక్కడ మామిడి బాగుంటుంది అని చెప్పేసి అందరం ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాం. మామిడికాయల సీజన్ వచ్చిందంటే అందరూ కూడా తినాల్సిందే ఎలా అయినా సరే అని చెప్పి అందరూ చెప్తుంటారు. ఇక్కడ పూత ఏ చెట్టుకైనా సరే చెట్టుకి కాయ రావాలంటే పూత కావాలి. ఇది మనం చూస్తుంది ఎండిపోయిన పూత. అంటే పూత ఎండిపోవడం, చెట్టుకి పూత లేకపోవడం, అటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఈ ఆకులు కూడా అంటే ఎప్పుడైతే మనిషి కూడా సహజంగా వీక్ అయిపోతాడో అప్పుడే వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే చెట్లకు కూడా చెట్టు వీక్ అయిపోవడం వల్ల ఇటు ఇన్ఫెక్షన్స్, ఈ రకమైనటువంటి పురుగులు ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే ఖచ్చితంగా మనం చూస్తే కనుక ఈ పురుగులకి సంబంధించి పురుగులు ఎక్కువగా రావడం, పేనుబంక, అలాగే దీనికి సంబంధించినటువంటి తామర అటువంటివన్నీ రావడం. ఇప్పుడు చెట్టు మనం చూస్తున్నాం, అబ్బా చెట్టుకి కాయ ఉంది కదా అనేసి తెలియని వాళ్ళు ఎవరైనా సరే కాయ ఉంది కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే ఈ కార్నర్ కనుక మనం గమనిస్తే ఇది ఖచ్చితంగా ఏదో ఒక రాలి పడిపోవడానికి సిద్ధంగా ఉందా అనిపిస్తుంది. కానీ ఈసారి రేటు విషయంలో చూసుకుంటే మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకోవాలి అని కనుక రైతు ప్రయత్నం చేస్తే కూడా అక్కడ కూడా గడ్డు పరిస్థితులు ఎదురొస్తున్నాయని చెప్పినైతే మనకి కొనేవాళ్ళు కానీ పెంచి అమ్మేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా నున్న మార్కెట్ అంటే ఇటు పక్కన ఉండేటటువంటి దగ్గరలో ఉన్న మార్కెట్లో అమ్ముకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా అధికంగా ఉండడం, ఇంకొక పక్కన అక్కడికి వెళ్ళిన తర్వాత దింపిన లోడు మళ్ళీ ఎక్కించుకుని వెనక్కి తీసుకురాలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్వింటా రేటు ఎంతున్నా అమ్మేయాల్సిన పరిస్థితి ఉండే పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు ఇప్పుడైతే ప్రస్తుతం 10,000 లోపే నడుస్తోంది అని చెప్పని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మామిడి పంటకి చెట్టు వేసిన దగ్గర నుంచి అంటే నీరు పెట్టి చెట్టుని పెంచి పెద్దది చేసి అమ్మయ్య చెట్టు నిలబడింది అనుకున్న దగ్గర నుంచి పంట పూతొచ్చి కాయ మన చేతికి వచ్చి అమ్మయ్య పంట చేతికి వచ్చింది, ఈ అమ్ముకూర్చు ఈ పంటని అనే పరిస్థితి వచ్చే వరకు కూడా రైతుకి ప్రతి క్షణం దినదినగండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగానే నడిచిందని అయితే చెప్తున్నారు. దాదాపు 2 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. గతం కంటే కూడా అత్యధికంగా ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అటు అధికారులు కూడా దీనన్నిటికీ కారణం కొన్ని శాస్త్రీయ పద్ధతుల విషయంలో వీళ్ళు ఆర్గానిక్ విధానాలను కూడా కొంత అవలంబించాల్సి ఉంటుంది. వాటిని అవలంబించకపోవడం కూడా దీనికి కారణాలు అనేసి చెప్తున్నారు. ఏదైనా మొత్తానికైతే మామిడి రైతుల్లో కొంతమంది బయటికి వెళ్ళిపోవడం, కొంతమంది అమ్మయ్య లీజుకి ఇచ్చాం కదా, మన లీజు మనకు వస్తుంది కదా అని వదిలేసేయడం, ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా చాలా వరకు మామిడికి సంబంధించి ఎఫెక్ట్ అవుతున్నాయని అయితే చెప్పచ్చు. ఏదైనా మొత్తానికి మామిడి రైతు ఈసారి లాభపడతాడా నష్టపోతాడా అని అంటే కనుక దాదాపు నష్టపడే రైతులే ఈసారి ఎక్కువగా ఉండబోతున్నారని అయితే మాత్రం ఇక్కడున్న పరిస్థితులు చూస్తే తెలుస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, నూజివీడు. మామిడి సీజన్ ప్రారంభం కాకముందే రైతులకు నష్టాలు మొదలయ్యాయి. నూజివీడులో మామిడికి తెగులు సోకడంతో బంగినపల్లి కాపు మొత్తం నాశనమైపోయింది. పూత రంగు మారడం, కాపు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారు. నూజివీడు రైతుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
బంగినపల్లి రైతులకి అప్పుడే కంట నీరైతే మొదలైంది. ఎందుకంటే ఆ నష్టం ఆ స్థాయిలో ఉందనేది స్పష్టంగా ఈ తెగులు వల్ల నాశనమైన పంటను ఒకసారి మనం చూస్తే మనకు అర్థమవుతోంది. ఎందుకంటే మార్చి సీజన్లో కాయ రెడీ అయ్యే సమయానికే మొత్తం పూతంతా కూడా చెదలబెట్టి ప్రస్తుతం ఎందుకు పనికి రాకుండా తయారైన నేపథ్యంలో కొంతమంది మామిడి రైతులు ఉన్నారు. ఏ విధంగా వాళ్ళు నష్టపోయారు ఈ తెగులు వల్ల అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ సమయానికి ఎంత ఖర్చు పెట్టారు ఎకరానికి, ఏ విధంగా ఈ నష్టం అనేది మీరు చూస్తాం? ఎకరానికి 20,000 పైన ఖర్చు అవుతుందండి మామిడి తోటలకి మందు కొడటానికి. కానీ పూత పూసి బాగా పూస్తున్నాయి కానీ పింద పడేసరికి మాడిపోతుంది, నల్లపు వచ్చేసి మాడిపోతుంది పింద పడతల్లా. కనీసం చెట్టుకి 20 కాయలు కూడా లేవండి. 3,000 కాయకి చెట్టుకి 20 కాయలు 30 కాయలు ఉన్నాయి, మొత్తం రాలిపోయింది మంగు వచ్చేసి. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటి తేడా? అంటే ఈ పోయిన సంవత్సరం కూడా ఇదే విధమైన పరిస్థితి ఉందా, లేకపోతే కొంత పర్వాలేదా? పోయిన సంవత్సరం కొంచెం పర్వాలేదండి, ఈ సంవత్సరం మరీ ఘోరంగా ఉంది. సంవత్సరం అసలుకి కాయ అంటూ లేదు. మొత్తం చెట్టుకి 20 కాయలు 15 కాయలే కానీ 3,000 కాయ కాసే చెట్టు 15 కాయలు 20 కాయలే ఉన్నాయి, మొత్తం మాడిపోయింది పూత అంతా. అంటే ఇప్పుడు చెట్టుకి 3,000 కాయలు అంటే ఎకరానికి ఎన్ని కాయలు వస్తే మీకు ఎంత డబ్బు వచ్చేది, ఇప్పుడు ఎంత నష్టం? ఇప్పుడు దీని మొత్తంగా ఈ పూత మొత్తం నాశనం అవటం 6,000 చెట్టుకి 3,000 కాయ పడుతుందండి. చెట్టుకి 25 చెట్లు ఉంటాయి ఎకరానికి, కనీసం 70-80 వేలు వచ్చే కాయ, కానీ ఏమి రావట్లా. ఈ తెగులు అనేది ముందే గుర్తించకపోవటమా లేకపోతే ఏంటి? ముందు ఈ సంవత్సరం అయితే చాలా రైతులుగా మేము చాలా నష్టపోయాం సార్. ఎందుకంటే ఈ తేనె మంచు పడటం వల్ల, ఈ బూడిది తెగులు రావటం వల్ల అసలు బంగినపల్లి అయితే అసలు పూర్తి స్థాయిలో అంటే 10% కూడా మాకు దిగుబడి రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు మా రైతు చెప్పినట్టు ఇంత గతంలో ఒక చెట్టుకు ఒక 2,000 నుంచి 3,000 కాయ కాసేది. దానివల్ల మాకు రేట్లు కూడా మాకు సరిపడా మా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేది. కానీ ఇప్పుడు మేము పెట్టడం తప్పలేదు, మేము ఖర్చు పెట్టడం తప్పలా, కానీ దిగుబడి లేకుండా పోయింది. దీనివల్ల మేము ఈ మామిడి రైతుగా మేము దీని మీద ఆధారపడిన వ్యక్తులుగా మరి ఈరోజు దిగుబడి మరి రాకపోవటం వల్ల మేము ఎక్స్పోర్ట్ చేయలేము, మాకు రేటు రాదు, ఉన్న కాయేమో ఎవరికి అమ్మలేము. మహా అయితే 10-20 కాయలు చెట్టుకు రావడం అనేది చాలా దారుణమైన విషయం. మొన్న వాతావరణం కూడా అనుకూలించలేదు మాకు రైతులకి. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో మాకు ప్రోత్సాహాలు కానీ సరైన మాకు గైడ్లైన్స్ కానీ కూడా ఈ అధికారులు ఇవన్నీ కూడా చేయకపోవటం వల్ల కూడా కొంతమందికి తెలిసిన వాళ్ళు అనుభవజ్ఞ వాళ్ళు కొంతమంది వాడిన వాళ్ళకి మాత్రం ఓ 20% 30% వచ్చింది. కానీ పూర్తి స్థాయిలో అత్యధికంగా మాత్రం రైతులు బంగినపల్లి అనే దిగుబడి మాత్రం ఈ సంవత్సరం పూర్తిగా పోయింది సార్. మాకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద ప్రభుత్వాలు కూడా కొంచెం దృష్టి పెట్టి మా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఎంతైనా ఉంది. నూజివేడి బంగినపల్లి మామిడి అంటే నార్త్ రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువగా బంగినపల్లిని ఇష్టపడతారు సార్. రసాలు కొంత 60% 70% దాకా వచ్చింది, కానీ ఇప్పుడు బంగినపల్లి అనేది మాత్రం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే దిగుబడి లేదు కాబట్టి. ఎంత అంటే రెగ్యులర్ గా వచ్చే పంటతో పోలిస్తే ఈ ఏడాది ఎంత పర్సెంటేజ్ దిగుమతి వచ్చే అవకాశం? 10% కూడా లేదు సార్. అది కూడా కొంతమంది అనుభవజ్ఞులు దాని మీద చేసి ఏదన్నా తీసుకున్న జాగ్రత్తల వల్ల నిలబడి ఉంటది. కానీ ఆ జాగ్రత్తలు తీసుకున్న వాతావరణం పరిస్థితి వల్ల ఈ తేనె మంచి ఒకటి మెయిన్ గా గత 1-10 రోజుల కిందట తేనె మంచి పడటం వల్ల 4 రోజుల కిందట చాలా లాస్ అయ్యాం సార్ మేము. అది కాకుండా బూడిద తెగులు వచ్చేసి చెట్టు మీద పూత దశలోనే నాశనం అయిపోయింది. ఈ పాటలకి కాయ సైజు ఇంత రావాలి, ఈ మార్చి నెలాఖరికి సైజు ఎంత ఉండి ఏప్రిల్ ఎండింగ్కి పంటకు వచ్చే సైజు వచ్చేది సార్. కానీ అసలు పూత దాని మీదే నాశనం అయిపోయింది సార్. పూతలోనే అది నాశనం అవడం వల్ల మేము ఇక దిగుబడికి చేసే అవకాశం లేదు సార్. కనీసం 10% కూడా బంగినపల్లి అయితే దిగుబడి లేదు సార్. ఈ సంవత్సరం మాత్రం రైతులు మేము చాలా నష్టపోయాం సార్. చాలా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. కానీ ఖర్చులు మాత్రం పెట్టడం జరిగింది, మా జాగ్రత్తలు మేము తీసుకున్నాం. పెట్టుబడి అయితే పెట్టాం కానీ పంట దిగుబడి అయితే లేకుండా పోయింది సార్. ఈ బూడిద తెగులు తేనె మంచు తెగులు వల్ల పూత దశలోనే పంట అంతా రాలిపోయింది, చెట్టు మీదే నాశనమైంది. కాబట్టి ఈ ఏడాది కేవలం 10% పంట మాత్రమే చేతికొచ్చే అవకాశం ఉంది. 90% నష్టాల పాలయ్యాం. కాబట్టి పూర్తి స్థాయిలో ఆర్థికంగా దెబ్బతిన్న రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అయితే నూజివీడి బంగినపల్లి రైతులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, నూజివీడి నుంచి. మధురఫలం మామిడి సాగు అన్నదాతకు కలిసి రావడం లేదు. అరగొరగా వచ్చిన పూత కాత నిలవడం లేదు. దీంతో రైతన్న తీవ్ర నష్టాల పాలవుతున్నాడు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు.
మంచిర్యాల జిల్లాలో సుమారు 20,000 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. చెన్నూరులో 7,160 ఎకరాలు, బెల్లంపల్లిలో 9,827 ఎకరాలు, మంచిర్యాలలో 1,120 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. సొంత భూములతో పాటు కౌలుకు తీసుకుని మరీ తోటలు సాగు చేస్తున్నారు రైతులు. ఈసారి ప్రకృతి సహకరించకపోవడంతో పూత పూర్తిగా రాలేదు. కాత దశలో పిందెల ఎదుగుదల సరిగ్గా లేదు. ఆశించిన దిగుబడి రాక రైతన్న దిగాలు పడుతున్నాడు. ఇప్పటికీ బాగా కాయలు పడి ఓ మాదిరి సైజుకు రావాల్సి ఉండగా చెట్టులోని కొమ్మకు 1-2 మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో మామిడి తోటల రైతులు ఆందోళన చెందుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 2,372 మంది రైతులు ఉండగా 5,640 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఈసారి పూత పూర్తిగా లేకపోవడం, కాతకు పేనుబంక సోకడంతో మామిడి పిందెలు రాలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు 50 నుంచి 80,000 పెట్టుబడి పెట్టామని ఆ మాత్రం పెట్టుబడి రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలు పెట్టి సాగు చేశాము, కానీ అనుకున్నంత దిగుబడి మనకు పూత కానీ అది ఏది బాగా వచ్చినా కూడా ఎండాకాలం ఈ టైం వచ్చేసరికి పూత ఆగడం లేదు. తేమ వల్ల మన ఏది బంక దాని వల్ల పూత మొత్తం రాలిపోతుంది. ఈసారి మనం అనుకున్న విధంగా కనీసం 1 టన్ను నాగపూర్ మనం ప్రతి సంవత్సరం నాగపూర్ పంపిస్తాం. మనకు దగ్గరలో మార్కెట్ యార్డ్ కూడా లేదు. సో నాగపూర్ పంపిద్దామన్నా కూడా ఈసారి కనీసం టన్ను కూడా వెళ్ళేలాగా లేదు. సో దీనివల్ల మాకు చాలా నష్టపోతున్నాం రైతులం. జిల్లాలో ఏటా 200 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. అయితే సరైన మార్కెట్ సదుపాయం లేక పంటను నాగ్పూర్, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు సరుకును ఎగుమతి చేయాల్సిన దుస్థితి. తీవ్ర కష్ట నష్టాల మధ్య వ్యయ ప్రయాసాలు కోర్చి పంట పండిస్తున్నా మార్కెట్ లేక రైతులు నష్టపోతున్నారు. అయితే ఈసారి మామిడి తోట కొద్దిగా బాగా లాస్ ఉన్నది. అంతకుముందు సార్ కొద్దిగా లాస్ ఉంది, కానీ ఈసారి ఇంకా బాగా లాస్ ఉన్నది. మేము ఎకరానికి 50,000 నుంచి 80,000 వరకు పెట్టుబడి పెట్టుకున్నాం. ఆ తేనె బంక అని ఈ ఎండలు ముందస్తు ఎండలు రావడం వల్ల ఆ పూత మొత్తం రాలిపోయింది. దిగుబడి కూడా బాగా తక్కువ ఇస్తున్నది. ఎకరానికి 7 టన్నుల వరకు వస్తే మేము కొద్దిగా బయటపడగలుగుతాం. కానీ ఈసారి టన్ను కాయ కూడా వెళ్ళేటట్టు ఏం లేదు తోటలు చూస్తే. ఇంకా ముందు ఈ వడగాల్పులు వస్తే అంత కూడా వెళ్ళాయి. ఈ చెట్ల మీదనే కాయలు వదిలేసే పరిస్థితి వచ్చింది. నాగపూర్ ఇసుకపోతే అంతటైతే లేదు, ఆ కిరాయిలు అవన్నీ కలిపి. బెల్లంపల్లి పట్టణంలో మామిడి మార్కెట్ పేరుకే పరిమితం. మార్కెట్ ఉన్నా క్రయ విక్రయాలు జరగడం లేదు. 2015 నుంచి 2023 వరకు మ్యాంగో మార్కెట్ కోసం నిధులు విడుదలయ్యాయి. అయితే ఇక్కడ పూర్తి స్థాయి పనులు మాత్రం పూర్తి కాలేదు. ట్రైడర్లు, కమిషన్ ఏజెంట్లు మార్కెటింగ్ శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాల్సి ఉండగా ఎవరూ ముందుకు రావడం లేదు. తద్వారా ఇక్కడ మామిడి దిగుబడి కొనుగోలుకు ఆస్కారం లేకుండా పోతుంది.